రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో 26వ వచనం ఒకసారిగా మనము చదువుకుందాం. దయచేసి బైబిల్ కలిగిన వారు అందరూ కూడా దయచేసి తీసుకోండి, కలిసి మనం అందరూ కూడా చదవాలి. బైబిల్ వాక్యం చెప్పినప్పుడు వీలైనంత వరకు మీరు బైబిల్ తీసుకొని వాక్యమును కలిసి చదవవలని కోరుచున్నాం. ఎవరైనా ఒకరు గట్టిగా మనం చదువుకున్నాం. వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. గత 2 వారములుగా మనం ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగం యొక్క తరువాయ భాగంను మనం చూడనే ఉన్నాం. అమ్మోనీయులను మోయాబీయులను యెహోషాపాతుకు విరోధంగా వారు కుమికూడి యూదా ప్రజలందరినీ సొమ్మసిల్లి అనగా వారు అలసిపోయేటువంటి రీతిలలో, నీరసిల్లిపోయేటువంటి రీతిలలో వారు లెక్కకు మించినటువంటి జనాములుగా అక్కడ ఉన్నారు. దేవుని వాక్యంలో మనం ఇలా చదువుతున్నాము. వారు ఎంతగా ఉన్నారంటే వారు లెక్కకు మించినటువంటి వారుగా ఉన్నారు అనేసి మనం గమనిస్తున్నాం. గొప్ప సైన్యం అనేసి రాయబడి ఉన్నది 2వ వచనంలో. ఇలాంటి పరిస్థితుల్లో యెహోషాపాతు ఎలాగా విజయము సాధించిన మీరు బైబిల్లో కనుక మీరు స్కూల్లో చదివేటువంటి పిల్లలు మీకు క్వశ్చన్ ఇవ్వబడి ఉంటుంది. దాని యొక్క ఆన్సర్ మీకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క బుక్లో ఉంటుంది. అది కాకుండా నాన్ డీటెయిల్ అంటారు, లేకపోతే దాన్ని వివరించి, లేకపోతే ఆ క్వశ్చన్ వివరించి కొన్ని పుస్తకంలో ఉంటుంది. మాకు తమిళంలో అయితే కోనార్ అనేసి ఉంటుంది అన్నమాట. ఒక ఆయన దాన్ని వివరించి వ్రాయడం జరుగుతుంది. ఎందుకు? ఆ యొక్క క్వశ్చన్కు సరైనటువంటి జవాబు పొద్దులాగున్నాయి. మన జీవితంలో ఇప్పుడు వెళ్ళేటువంటి మార్గం, లేకపోతే వెళ్ళేటువంటి జీవితంలో ఎన్నో విధమైనటువంటి ప్రశ్నలు, లేకపోతే ఎన్నో విధమైనటువంటి అలజడులు, ఎన్నో విధమైనటువంటి పోరాటము లేని వారు ఎవరు కూడా ఇళ్ళలో లేరు. అందరికీ ఏదో విధమైనటువంటి పోరాటములు కలదు. అలాంటి పోరాటంలో ఏం చేస్తున్నామంటే కొన్నిసార్లు మనము దిగులు పడుతున్నాం. ఎలాగ ఈ కార్యమును మనము చేయగలము? అయ్యా, ఇలాంటి పరిస్థితుల్లో అన్నిటికీ జవాబు మన పరిశుద్ధ గ్రంథమునందు వ్రాయబడి ఉన్నది. అదే నేను చెప్పాను, పిల్లలు స్కూల్లో చదివేటప్పుడు వారికి ప్రతి ఒక్కరికి ప్రమోషన్ అవ్వడానికి క్వశ్చన్ ఇవ్వబడుతుంది. ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ బైబిల్లో అనగా పాఠ పుస్తకంలో కలదు. అది మటు కాకుండా వారు వేరే విధమైనటువంటి ఆ యొక్క గ్రంథంలో ఉపగ్రంథం లేకపోతే ఉప పుస్తకంలో కలదు వారికి. అలాగ వారు చదువుకున్నట్లయితే ఆ సరైనటువంటి జవాబు రాయగలరు, దానికి తగినటువంటి మార్క్స్ వారు పొందగలరు. అలాగే మన జీవితంలో కూడా నా ప్రియమైనటువంటి దేవ సంగమా, మనం ఇలాగ సాగేటువంటి ఈ జీవితంలో ముందు సాగేటువంటి సమయమున ఎన్నో విధమైనటువంటి పోరాటాలు మనకు ఎదురవుతున్నది. నేను ఆల్రెడీ చెప్పడం జరిగినది. మోయాబీయులు, అమ్మోనీయులు ఎవరో కాదు, వారితో ఉండేటువంటి వారు, లేకపోతే వారికి బంధువులు, వారి సన్నిహితులు, లేకపోతే ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ యొక్క యూదులకు సపోర్టుగా ఉండవలసిన వారు ఈ యొక్క మోయాబీయులు, అమ్మోనీయులు. కానీ ఏం జరుగుతున్నది? తోడుగా ఉండవలసిన వారు ధైర్యంగా వారికి మేము ఉన్నాము,
అనేసి వెళ్ళవలసినటువంటి వారు ఇప్పుడు వారికి ఎదురు తిరిగి ఉన్నారు. మన జీవితంలో అదే చూస్తూ ఉన్నాం. అంతవరకు మనకు తోడుగా ఉంటున్నటువంటి వారు, మనకు బంధువులుగా ఉండేటువంటి వారు, మనకు సన్నిహితులుగా ఉండేటువంటి వారు, లేకపోతే మనకు ఉండవలసినటువంటి వారు ఏమైపోతున్నారు? ఎదురు తిరిగేటప్పుడు, తిరుగుబాటు చేసేటప్పుడు, నా ప్రియమైనటువంటి దైవ సంగమా, ఏమి అంటే వారు ఏ దశకు వెళ్తున్నారో అదే రీతిలో మనం ఉంటున్నాం. అది చెందిన యెహోషాబాతు గొప్ప దైవజనుడు. ఇశ్రాయేలులలో ఉండేటువంటి ఏ రాజులు కూడా దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేయనటువంటి పక్షమున యూదా దేశమును ఏలినటువంటి మంచి రాజులలో యెహోషాబాతు మంచి రాజుగా ఉన్నాను. కానీ ఆయననే భయపడి, 3వ వచనాన్ని చదవగలము. అందుకు యెహోషాబాతు భయపడి, భయం అన్నది ప్రతి ఒక్కరికి రాగలదు. కానీ మీరు గమనించినట్లయితే ఆయన ఎలాగ విజయము సాధించినాడు? దేవుడి మీద ఆధారపడి. అది కూడా కాకుండా దేవుడి మీద ఆధారపడి తన యొక్క ప్రజలను ధైర్యపరచి, ఆ మధ్యలో ఒక ప్రవక్త వస్తాడు. ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడేటువంటి ఆ యొక్క మాటను వారు నమ్మి, వారు ఆఖరిగా వారు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు? 26వ వచనంలో మనం చదివినట్లు, 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. బెరాకా అంటే అర్థం ఏంటో తెలుసామా? మీరు ఆ యొక్క ఫుట్ నోట్లో మీరు చదవగలరు. స్తుతి లేక ఆశీర్వాదం అనగా బెరాకా లోయ అనగా స్తుతి కలిగినటువంటి లోయ, ఆశీర్వాదం కలిగినటువంటి లోయ. నా ప్రియమైనటువంటి దైవ సంగమా, మనము కూడా మనకి ఎదురయ్యేటువంటి, మనం తట్టుకోలేనటువంటి ఎన్నో విధమైనటువంటి అలజడులు, ఎన్నో విధమైనటువంటి సమస్యలు, ఎన్నో విధమైనటువంటి పోరాటములు, కుటుంబంలో కానీ కుటుంబం కాకుండా ఇతరుల ద్వారా వచ్చేటువంటి సమస్యల్లో కానీ మనం చిక్కుకొని తప్పించేటప్పుడు యెహోషాబాతు మనకు ఒక మంచి ఉదాహరణగా ఉన్నాడు. మరొక మాట చెప్పాలంటే, మనకి ఎదురయ్యేటువంటి ఈ యొక్క ప్రశ్నలో మనకు జవాబుగా ఎవరున్నారంటే యెహోషాబాతుగా ఉన్నారు. అయితే ఆయన జయించినటువంటి జయం ఎటువంటిది? నేను పోయిన వారం చెప్పిన, ఆయన ఏమంటున్నాడో తెలుసా? నీకు విరోధముగా ఈ జనములు, అయ్యా శత్రువులు వచ్చినది యూదా ప్రజలకు విరోధముగా. కానీ యెహోషాబాతు అక్కడ ఏమంటాడు? అయ్యా నీకు ఎదురుగా నిలువబడటము అసాధ్యం. 6వ వచనంలో మనం చదవగలం. మా పితరుల దేవ యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్ని జనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము కలవాడవు, పరాక్రమము కలవాడవు. 6వ వచనంలో అందరూ కూడా ఆఖరి భాగం కలిసి అందరూ కూడా చదువుకుందాం దయచేసి. నిన్ను ఎదిరించుటకు ఎవరికి నీ బలం చాలు? చెప్పండి ఒకసారిగా. నిన్ను ఎదిరించుటకు ఎవరికి నువ్వు బలము చాలు. మనల్ని ధైర్యపరిచేటువంటి వాక్యం. నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలం చాలు. ఒక మాటలో చెప్పాలంటే నా ప్రియమైనటువంటి దేవ సంగమా, శత్రువులు దృష్టికి మనము స్వల్పమైనటువంటి వారమే. శత్రువుల దృష్టికి మనము ఏమీ కానటువంటి వారమే. లేకపోతే ఒక మాటలో చెప్పాలంటే వారి దృష్టిలో మనం ఏమీ లేని వారు, ఒక అలుసుగా చూసేటువంటి వారం. కొంతమంది అంటారు, నువ్వంతా ఏంటి వాడవు, నీవంతా నా ముంగట ఎంతటి వాడవనేసి వారి యొక్క మాట కలదు, వారి యొక్క కను దృష్టి కలదు. కానీ వారు ఎవరిని ఎదురుస్తున్నారో తెలుసా? మనల్ని కాదు. హల్లెలూయా. మనల్ని కాదు, యెహోవా దేవుణ్ణి ఎదురుస్తున్నట్లుగా మనం గమనించగలం. అంచేతనే మన దేవుడే అన్నాడు, నిన్ను తాకువాడు నా కనుపాపను తాకేవాడు. వారు మనల్ని తాకాలనేసి ప్రయత్నం చేయడం లేదు, అనగా మనల్ని కృంగదీయవలనని ప్రయత్నం చేయడం లేదు.
యెహోవా దేవుని యొక్క కనుపాపను తాకేటువంటి వారుగా వారు ఉన్నారు. కావున మనం ధైర్యం కలిగి ఉందాం. అయితే ఈ దినంలో వారు ఏలాగా విజయమును వారు పొందినారు అనే ఒక సూత్రం నేర్చుకున్నట్లయితే, లేదా ఆ యొక్క జవాబును మనము చదివినట్లయితే ఖచ్చితంగా ప్రశ్నకు జవాబు మనం పొందగలము, ముందు సాగగలము. ఇప్పుడు మనమందరూ కూడా ఒకసారిగా గమనించుదాం. 20వ అధ్యాయంలో 15వ వచనం ఒకసారిగా చూద్దాం. బైబిల్ కలిగిన వారు దయచేసి అందరూ కూడా ఆ యొక్క మాటలు మనం గమనించండమ్మా. యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, తెలియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. చాలు అయ్యా. ఈ మధ్యలో దేవాది దేవుడు ఒక మనిషిని వారి మధ్యలో లేవనెత్తుచున్నాడు. ఒక అనగా లేవీయుడకు యెహెజ్కేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగా ప్రకటించెను. అయ్యా, భయపడి వణికిపోయేటువంటి సమయమున మన దేవాది దేవుడు చూస్తే ఎప్పుడు కూడా ఊరుకునేటువంటి దేవుడు కాదు. అందరూ కూడా దయచేసి గమనించండి. అలనాడు గొప్ప అంటే జనములు అందరూ ఒకే ఎత్తున ఉండగా సౌలు వారికంటే ఎత్తు ఎక్కువని, కొంచెం పొడుగైనటువంటి వాడి, బైబిల్ అలాగే అంటున్నాను. అలాంటి వాడు ఎప్పుడు కాకుండా యుద్ధ కలములో ఆయుధములను ధరించి యుద్ధం ఆడేటువంటి యుద్ధ సైన్యం కలదు. కానీ ఇశ్రాయేలు వారి కంటే లేకపోతే ఆ యొక్క మనుషుల కంటే ఎత్తైన వాడు సౌలు. కానీ వీళ్ళకంటే బహుశూరుడుగా ఒకడు ఉన్నాడు. వాడు శత్రు సైన్యంలో ఉన్నాడు. వాడు ఇశ్రాయేలు అందరినీ రాజుతో సగా సైనికులతో సగా వణికిపోయేటువంటి రీతిలో గర్జించుచున్నాడు. మీలో ఎవడైనా ఉన్నాడా నాతో పోట్లాడుటకు, నన్ను ఎదిరించేవాడు ఎవడైనా ఉన్నాడని చెప్పేసి ఒకడు గర్జిస్తున్నాడు సింహవలే. వాడు గోలియాత్. అయ్యా, ప్రతి ఉదయమున వాడు ఏం చేస్తాడు? వస్తాడు, ఆ జనముల హృదయమును భయపెడతాడు. రాజుతో సగా అందరూ కూడా భయపడి వణుకుతారన్నమాట. ఆ దేవాది దేవుడు చూస్తూ ఉన్నాడా? లేదు. ఏం చేస్తున్నాడు? అభిషేకం పొందినటువంటి దావీదు ఉండగా అలనాడు యెషయా మామూలు వ్యక్తి కాదమ్మా. యెషయా ధనికుడు. మాట చెప్పాలని అందరూ అనుకుంటారు యెషయా మామూలుగా ఆయన అంటే పేదవాడనేసి అనుకుంటారో ఏమో. యెషయా ధనికుడు. యెషయా ఇంటిలో పని వాళ్ళు వేరే వాళ్ళు ఉండి ఉండాలి. కానీ యెషయా ఏమంటున్నాడో తెలుసా? దావీదును పిలువ నమ్మించి, నైనా మీ అన్నలు యుద్ధ కలంలో ఉన్నారు, కావున మీరు అంటే నీవు వెళ్ళి మీ అన్నయ్య బాహోలు ఎలాగా ఉన్నారు, లేకపోతే వారి యొక్క కుశలం, లేకపోతే వారిని కులాసగా ఉన్నారా అని ఒకసారిగా నీవు వారిని వినవించుకొని వారి యొక్క ఆరోగ్యం ఎలాగ ఉన్నారు, వారు బాగున్నారు అనేసి అడిగిరని చెప్పేసి దావీదును పంపిస్తున్నాడు. చూసారా? అయ్యా, అక్కడ బలాఢ్యుడు అయినటువంటి శూరుడు అయినటువంటి గోలియాతు జనముల యొక్క హృదయమును భయపెడుతూ ఉండగా, ఒకనాడు సింహమును చంపినటువంటి అదే దావీదు, ఒకనాడు ఎలుగుబండిని వెలుగుకొట్టినటువంటి అదే దావీదును దేవాది దేవుడు ఆ యొక్క కళంలోనికి పంపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కూడా నా ప్రియమైనటువంటి దైవ సంగమా, మనల్ని భయపెట్టేటువంటి గోలియాతు వంటి శోధనలు, మనల్ని భయపెట్టేటువంటి గోలియాతు వంటి గలిబిలిలు, మనల్ని భయపెట్టేటువంటి గోలియాతు వంటి అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, నా ప్రియమైనటువంటి దైవ
దైవ సంగమా, యెహోవా దేవుని సన్నిధానంలో ఉన్నాడు ఒకడు, అభిషేకం పొందినటువంటి దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు ఏమవుతున్నామంటే దేవుని యొక్క పరాక్రమం లేకపోతే దేవుని యొక్క మహాకార్యమును మనము దాన్ని ఎలా ఎలా చేస్తున్నామంటే నేరగా చేస్తున్నాం. దాన్ని మనమే అణచివేస్తున్నాం. నీవు చెయ్యలేవు, దేవునికి అసాధ్యము ఏదీ లేదు. హల్లెలూయా. దేవునికి సమస్తము సాధ్యం. అందరూ కూడా చెప్పుదామా, దేవునికి సమస్తం సాధ్యం. కొన్నిసార్లు దాటలేనటువంటి పేద లోయ ఉంటుంది, అంటే దాటి వెళ్ళలేనటువంటి గొప్ప పర్వతం కలదు. అలాంటి పరిస్థితుల్లో మనం చేయవలసినటువంటి కార్యం ఏంటో తెలుసా? అయ్యా నీకు సాధ్యం. మనకు ఒకవేళ అది సాధ్యం కాకపోవచ్చు, మనకు వచ్చేటువంటి రాబడులు కానీ, మన యొక్క పనులు కానీ, లేకపోతే మనకు ఉండేటువంటి ఆ యొక్క ఆర్థిక అంటే అంటే మన దగ్గర ఉండేటువంటి అసెట్, లేకపోతే మన దగ్గర ఉండేటువంటి వసతులు, మన దగ్గర ఉండేటువంటి ఆ యొక్క రాబడులు సరిపోదు. కానీ ఒక మాట మనం చెప్తాం, దేవా నీకు సమస్తం సాధ్యం. యోబు జీవితంలో టోటలీ అవుట్, మొత్తం సున్నా. ఆరోగ్యం ఒక బాగుగా ఉంటే, సపోజ్ మనసులో ధైర్యం కలిగి ఏదో విధానం ముందు సాగుదామంటే ఎంత పరిస్థితి గమనించండి, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో యోబు ఉన్నాడో గమనించండి. ఒళ్ళు నిండా బాధకరమైనటువంటి గురుపులు. అది కూడా ఏంటంట, ఒక పెంకుడు తీసుకొని పాపం మాత్రం కీకుతా కూర్చోవాలి. నా అంటే కుక్కలోంచి ఏం చేస్తుంది? ఎంత అతి ఘోరమైనటువంటి పరిస్థితి. ఇంకో మాటలో తెలుసా, యోబు ఎంతో మందికి సహాయం చేసి ఉన్నాడు. యోబు తూర్పు దేశస్థులలో అతి ఘనమైనటువంటి వ్యక్తి, అనగా ప్రసిద్ధి, లేకపోతే ఈ అంటే ఎలాంటి వ్యక్తి అంటే చాలా అంటే మర్యాదస్తుడు. కానీ పాపము కుక్కలు వచ్చి ఆ యొక్క పుండులను నాకినప్పుడు పాపం ఎవరు కూడా ఏమని అనుకుని ఉండాలి. కానీ యోబు ఏమన్నాడో తెలుసా? దేవా నీవు ఇచ్చినావు, నీవు తీసుకున్నావు, నీకు స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితి మనం కలిగి ఉన్నాము. తోడుగా ఉండవలసినటువంటి భార్య, పెళ్లి చేసేటప్పుడు ఏమని పెళ్లి చేసి మనము అంటే ప్రమాణం చేపిస్తాము? కష్టములోను నష్టములోను, ఆరోగ్యంగా ఉన్నా బాధలో ఉన్నా, సుఖముగా ఉన్నా దుఃఖముతో ఉన్నా. ఇంకొక మాట ఉంటుంది, మరణము అయ్యే వరకు లేకపోతే మరణం వరకు ఎడబాపకుండా ఈమెమంటుంది, ఇంకా నీవు యథార్థతలో ఉన్నావా? దేవుణ్ణి దూషించి చచ్చిపో. అయ్యా దేవుడే ప్రాణం కాపాడుతున్నాడు. యోబు భార్య ఏమంటుంది, ఇంకా ఉన్నావా? నిజంగానే మనలో అలాంటి పరిస్థితి కలదు. ఒక ఓదార్పు, ఒక ఆదరణ, అలాంటి మాట్లాడవలసినటువంటి వారు ఈ యొక్క పుట్టులో కారం చల్లినట్టు చల్లుతూ ఉంటారు. కానీ యోబునకు ఒకటే మాట తెలుసు, యోబునకు ఒకటే మాట తెలుసు, లేని వాటిలో నుండి నా దేవాది దేవుడు సమస్తమును సృష్టించినట్లయితే నా జీవితంలో కూడా ఇంతవరకు ప్రాణమునిచ్చాడు. ఎందుకంటే ప్రాణం ముట్టడానికి అపవాదికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. ఆయన ప్రాణం తప్ప నువ్వు దేనైనా తాకుము. యోబు నన్ను దూషించాడు, దేవుని యొక్క నమ్మకం అది. కానీ యోబు 200 ఆశీర్వాదం ఎలాగ పొందినాడు? నా ప్రియమైనటువంటి దైవ సంగమా, తన కొరకు కాదు. అక్కడ కూడా గమనించండి, అక్కడ కూడా స్వార్థం లేదు, అక్కడ కూడా స్వార్థం లేదు.
తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినట్టు మనం గమనిస్తున్నాం. కనుక మన జీవితంలో ఒక మనుషుల్ని దేవాది దేవుడు అక్కడ లేవనెత్తుచున్నాడు. ఆయనలో దేవుడు తన యొక్క ఆత్మను పంపిస్తున్నాడు. ఆయన ద్వారా మాట్లాడబడేటువంటి మాటని మనం ఇక్కడ గమనించున్నాం. ఏమని 15వ వచనంలో, యూదా వారలారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీది కాదు, దేవుడే జరిపించును. హల్లెలూయా, హల్లెలూయా. మనం పోరాడేటువంటి పోరాటం మనది కాదు. మనకి ఎదురయ్యేటువంటి సమస్యలు మనది కాదు. ఎవరిదమ్మా? దేవుడికి. ఇదే మాట ఒక దగ్గర ఎక్కడైనా వినిపించిందా? ఎక్కడ ఉన్నారా? అక్కడ ఇదే మాట ఒక దగ్గర దేవాది దేవుడు వినిపించాడు. గుర్తుందా? ఇశ్రాయేల్ జనాంగం ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చేటప్పుడు ఎదురుగా ఉండేటువంటి ఎర్ర సముద్రం, వెనక్కి వచ్చేటువంటి ఫరో సైన్యం. ఆల్రెడీ మా యొక్క ఈ యొక్క విషయం గురించి నేను ముందుగానే మీకు నేను చెప్పి ఉన్నాను. ముందు ఏమో ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం, ఇటువైపున ఏంటది? పెద్ద ఎత్తైనటువంటి కొండలు కలదు. ఇటువైపు దాటిపోలేము, ఇటైపు దాటిపోలేము, ముందు సాగిపోలేము, వెనకేమో శత్రువు వస్తున్నాడు. కానీ 4 వైపున మూయబడి ఉన్నాడు కూడా ఒకవైపు మాత్రం మూయబడకుండా ఎప్పుడు కూడా తీసే ఉంటుంది. అది ఎక్కడమా? ఆకాశం, పరలోకం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, మీ విశ్వాస జీవితమును అనగా అడ్డుగా లేకపోతే వాటిని మూయడానికి ముందుగా సాగనీయకుండా మన యొక్క విశ్వాస జీవితంలో మనల్ని అడగ త్రొక్కడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి 4 మూలలు కాదు, లేకపోతే 4 దిక్కు కాదు. 4 దిక్కు కంటే 8 దిక్కు, ఇంకా ఇంకొక 8 దిక్కు ఉన్నాయి తెలుసా? 8 దిక్కులు కూడా ఉంటాయి. ఏంటది? ఇట్లా వెస్ట్, ఈస్ట్, సౌత్, నార్త్, సౌత్. అది కాకుండా ఇటు వెస్ట్ ఉందా, ఇటు నార్త్ ఉందా? దీన్ని ఏమంటారు? నార్త్ వెస్ట్ అంటారు. అంటే 8 దిక్కులు కూడా మూయబడిన, ఇది మాత్రం ఎవరైనా మూయగలరా? హల్లెలూయా, హల్లెలూయా. కావున దేవాది దేవుడు మేఘ స్తంభమును, అగ్ని స్తంభమును పంపించి పరలోకం నుండి దేవాది దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? ఆ యొక్క అనగా సముద్రమును వచ్చేదని అక్కడనే అంటాడు, యుద్ధం మీది కాదు, ఇది దేవుడిది. కావున మీరు ఏం చేయాలమ్మా? ఊరికే ఉండి నేను మీకు చేయబోయేటువంటి మహా గొప్ప అనగా జయమును మీరు పొందుతారు. కనుక నా ప్రియమైన దేవచ్చమ్మా, ఇక్కడ మీరు ఏమంటున్నారు? మీరు భయపడకండి, జడియకండి, ఈ యుద్ధం మీది కాదు, దేవుడే జరిపించును. 16వ వచనంలో గమనించినట్లయితే, రేపు వారి మీదికి పోడి, వారు జీజువను ఎక్కుడు మార్గమున వచ్చేదరు. మీరు ఎరువేలు అరణ్యం ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుకొందురు. తెలుగులో అయితే వాగు కొన అని ఇవ్వబడి ఉన్నది. అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గర అనేసి ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ లోయ మార్గం. వారు ఏం చేస్తున్నారు? శత్రువు ఎక్కుడు మార్గంలో వస్తున్నారు. మీరు వారిని ఎక్కడ ఎదిరించాలి? లోయ మార్గంలో వారిని ఎదిరించాలి. అవును నా ప్రియమైనటువంటి దైవ సంగమా, శత్రువులు చేసేటువంటి ప్రతి విధమైనటువంటి పన్నాగములు, లేకపోతే శత్రువులు మనకు విరోధంగా లేస్తున్నటువంటి వారు ఒకవేళ పైవారుగా కావచ్చును, లేకపోతే గొప్ప స్థాయిలో వారు ఉండవచ్చును, లేకపోతే వారికి ఆస్తి, అంతస్తులు, ఐశ్వర్యం ఉండవచ్చును. నా ప్రియమైనటువంటి దైవ సంగమా, వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? లోయ వంటి పరిస్థితుల్లో ఉన్నారు. అందుచేతనే దావీదు అంటాడు, మరణపు లోయ, గాఢాంధ
గాఢాంధకారపు లోయ, యాక్చువల్లీ తెలుగులో గాఢాంధకారపు లోయ అని ఉన్నది, కానీ యాక్చువల్లీ ఎలా తెలుసమ్మా, మరణపు లోయ. అవును నా ప్రియమైనటువంటి దేవస్థ సంగమా, మన జీవితం ఎలా ఉంటుందండి? చచ్చిపోయేటువంటి రీతిలో, ఇంకా ఏ రీతిలో కూడా మనకు వేరే దారి లేదు. ఇంకా చావు ఒకటే మార్గం అనబడినటువంటి పరిస్థితి వచ్చినా కూడా నా దేవాది దేవుడు ఎలాగ నడిపిస్తాడో తెలుసా? వారు ఎత్తైన మార్గంలో లేకపోతే మెట్టైనటువంటి మార్గం నుండి వస్తున్నారు. వీళ్ళని దేవాది దేవుడు నడిపించేది ఎలా? వాగు కొన ఆ యొక్క దగ్గర లేకపోతే లోయటువంటి మార్గంలో నుండి నడిపించినా కూడా 20లో 17లో మరల దేవాది దేవుడు వారిని ధైర్యపరుస్తున్నాడు. దయచేసి గమనించండి, యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. మీరు పోట్లాడవలసినటువంటి నిమిత్తము లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ భక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి వెళ్ళుడి, యెహోవా మీతో కూడా ఉండును. వాళ్ళకు ఒక సూత్రం నేర్పిస్తున్నారు గమనించండి, ఒక క్రమశిక్షణ నేర్పిస్తున్నాడు గమనించండి. యుద్ధం చేయవలసినటువంటి అవసరం లేదు, అనగా యుద్ధం చేయవలసినటువంటి నిమిత్తం లేదు, కానీ ఎలాగ నిలబడాలి? యుద్ధ భక్తులుగా మీరు నిలువబడాలి. కనుక వరుసగా క్రమముగా మీరు ఆయుధమును ధరించుకుంటూ యుద్ధమునకు వెళ్ళేటువంటి వారుగా మీరు నిలువబడాలి. అదే ఎఫెసీ సంఘమునకు పౌలు అపోస్తలుడు ఎంత చక్కగా రాస్తాడంటే, మనం ఏ ఒక్క ఆయుధమును ధరించుకోవాలమా? సర్వాంగ కవచం. అలా యుద్ధమునకు రెడీ అయ్యేటువంటి రీతిలో, యుద్ధమును ముందు అనిపించేటువంటి రీతిలో వాటిని మనం ధరించుకోవాలి. యుద్ధ భక్తులై మీరు నిలువబడుడి. అందరూ మార్చ్ ఫాస్ట్గా, అనగా అందరూ కూడా క్రమంగా మీరు యుద్ధములకు వెళ్ళేటువంటి రీతిలో ఆయుధమును ధరించుకొని నిలువబడుడి. కానీ యుద్ధం చేసేది మీరు కాదు, మీతో కూడా ఉండేటువంటి దేవాది దేవుడే యుద్ధము చేయను. హల్లెలూయా. ఆ యుద్ధం యొక్క సూత్రం, లేకపోతే ఆ యుద్ధంలో లేకపోతే ఆ యొక్క ప్రశ్నలు వారు ఎలాగ జవాబు పొంది ఉన్నారో తెలుసా? ఇప్పుడు మీరు అందరూ కూడా 19 నుంచి 21 వరకు దయచేసి బైబిల్ కలిగిన వారు అందరూ కూడా దయచేసి బైబిల్ కలిగిన వారు అందరూ కూడా తీసుకోండి. 19 నుంచి 21 చదువుతున్నాము, అందరూ కూడా గమనించుడి. 20లో 19 నుంచి 21 వరకు చదువుకుందామా? లేవీయులు నిలవబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. అంతటా వారు ఉదయమున లేచి తెకోవ అరణ్యమునకు పోయి వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, మాట వినుడి, దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు ప్రత్యక్షార్థం రాగలదుగా. ప్రియమైనటువంటి దైవజనుడా, యేసు అడుగుతున్నాడు, 9 ఎక్కడ? అయ్యా ఇక్కడ వచ్చి స్వస్థత పొందిన వారు ఎక్కడ? దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ఘనపరచాలి. అందుకొరకే నన్ను ఎన్నుకున్నాడు. అయ్యా అరణ్యంలో వారు వెళ్ళినా కూడా అక్కడ కూడా ప్రత్యక్షపు కూడారమును నిర్మించాలి. కారణం ఏంటంటే, ఇప్పుడు ఆ కీర్తన గ్రంథము 22లో 3 నుండి 5 వరకు 8 వరకు సరిగా చూడాలి మాత్రం నేను చెప్పి నేను ముగిస్తున్నాను. కీర్తన గ్రంథం 22లో 3 నుంచి 8 వరకు గమనించినట్లయితే, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారం మోపుము,
ఆయన వారిని విడిపించినేమో, ఆ. వాడు ఆయనకు ఇష్టడు కదా అని వారిని తప్పించినేమో అందురు. ఆ, గర్భము నుండి నన్ను తీసిన అచ్చా, వాడు అచ్చా, yes. ఇక్కడ 3వ వచనంలో కీర్తనకారుడు అయినటువంటి దావీదు ఏమంటున్నాడు? నీవు ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద ఆసీనుడమై ఉన్నావు. ఎక్కడ దేవాది దేవుడు ఎక్కడ ఉంటాడు? ఈ దినాల్లో ఏమవుతుందంటే 2-3 నా నామంలో ఎక్కడో కూడి నన్ను ఈ మాట పట్టుకుంటారేమో, లేకపోతే అక్కడ మాకు టీవీ ఉన్నదండి, అక్కడ దేవుడి యొక్క వాక్యం వస్తుంది, లేకపోతే మా చేతిలో ఫోన్ ఉన్నాయండి. ఆ యొక్క ఫోన్లు దానిలో ఒకరు కాదు, మీకంటే మించినటువంటి దైవ సేవకులు వస్తున్నారండి, వాళ్ళు మాటలు చెప్తున్నారండి. బైబిల్ మన హెబ్రీయులకు పరిశుద్ధ పౌలు గారు ఏమంటున్నారు? సమాజంగా కూడుట కొందరు మానునట్లు. అయ్యా, మీకు టీవీలో కానీ మీ యొక్క సోషల్ మీడియాలో కానీ బోల్డంత అంటే సేవకులు రావచ్చు, ప్రసంగికులు రావచ్చు, మీకు అంటే బోధింపబడేటువంటి వాటికంటే గొప్ప ప్రసంగం చేయవచ్చు. పౌలు కోసం ఏమంటాడో తెలుసా? కొందరు సమాజంగా కూడుట మానివేయున్నట్లు మీరు కూడా మానివేయకుండా దినములు ఎంత సమీపముగా ఉన్నదో అందగా మీరు ఒకరికి ఒకరు బుద్ధి చెప్పండి. మానినారు ఆ దినాల్లో కూడా, ఈ దినాల్లో మానుతున్నారు. టోటలీ అంటే వీళ్ళు క్రైస్తవులే కాదు, అసలు క్రైస్తవులు లెక్కలనే రారు, పేర్లు మాత్రం గొప్ప గొప్పగా. ప్రియమైనటువంటి దేవసేవగా, ఇశ్రాయేలుల స్తుతుల మధ్య లేకపోతే నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నావు. ఎందుకంటే మీరు అక్కడ చూసినట్లయితే వారు యెహోవా దేవుణ్ణి నమ్మినారు. మన అంటే యోషబద్ అంటారు, దేవుణ్ణి నమ్ముడి. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఉన్న చదువులు నేను తొందరగా ముగిస్తున్నాను, జస్ట్ ఒక 5 నిమిషాలు మాత్రమే. దేవుణ్ణి నమ్మటం వలన అనగా దేవుణ్ణి నమ్ముడి అనేసి యోషబద్ అక్కడ అంటాడు. అలాగే ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? మా పితరులు నీ యందు నమ్మిక ఉంచినారు, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి, వారు నీకు మొర్ర పెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మకం ఉంచి సిగ్గుపడక పోయిరి. ప్రియమైనటువంటి దేవసేవమా, ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆసీనుడైనటువంటి దేవాది దేవుడు సంఘముగా మనల్ని ఎన్నుకొని సంఘముల మధ్య దేవాది దేవుడి నివాసం చేయవలనని కోరుతున్నాడు. అలనాడు ప్రత్యక్షపు గుడారం, సొలొమోన్ కట్టినటువంటి దేవుని ఆలయం, ఆ తర్వాత ఆలయం కూల్చబడినా కూడా ఆలయం వెంబడి ఆలయం ఎజ్రా ద్వారా, ఆ తర్వాత ఈవెన్ హేరోదు రాజు కూడా ఆలయం కట్టినాడంట. ఎందుకు? హేరోదు రాజు కట్టినటువంటి ఉద్దేశం వేరు, కానీ కట్టబడినా కూడా అక్కడ ఏం జరిగిందమ్మా? బలి ఏర్పడను జరగడం మనం గమనిస్తున్నాం. కానీ ఇప్పుడు గమనించండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సిలువలో వేయబడిన తరువాత, ఆయన పాతి పెట్టబడి 3వ దినమున పునరుద్ధరణ తిరిగి లేచిన తరువాత, పెంతెకోస్తు దినమునందు పరమనందు పరిశుద్ధాత్మ గుమ్మరింపబడిన తరువాత సంఘము ఏర్పరచబడినది. సంఘం అంటే ఏమిటి? హలో, 2-3 నా నామంలో ఎక్కడ కూడిన మాత్రం కాదు. చేతులు బైబిల్ పెట్టుకొని సోషల్ మీడియాలో ప్రసంగం వినడం కాదు. ఏంటమ్మా అది? సంఘం, సమాజంగా కూడడం అంటే దేవుని పిల్లలు ఒకరితో ఒకరు భారమును వహించుకోవడం. దయచేసి గమనించండి. కానీ ఒక మాట మాత్రం చెప్పి ముగిస్తున్నాను. ఈ ఒక్క కీర్తన అసలు దావీదు వ్రాసినటువంటి కీర్తన. దావీదు అనుభవం ఇందులో ఉంటుంది, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ఇందులో ఉంటుంది. దావీదు యొక్క అనుభవం ఏమిటి? దాక్కోవలసినటువంటి పరిస్థితి, సొంత మామకు భయపడి పారిపోవలసినటువంటి పరిస్థితి. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిస్థితి ఏంటో తెలుసమ్మా?
అందుచేతనే మీరు కింద చదవగలరు. అక్కడ ఏముంటుందో తెలుసా? నేను నరువును కాను, నేను పురుగును. నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడును నేనే అనగా వాడను. 7వ వచనం గమనించండి. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తలవాడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించునో అని అందరూ. ఎవరిని అన్నారు? యేసయ్య అని అన్నారు. యేసయ్య సిలువలో వేలాడుతూ ఉండగా ఏమంటున్నారో తెలుసా? తలలు ఆడించు, పెదవులు విరుచుచు, ఇదిగో నీవు తండ్రివి, తండ్రి చిత్తం అన్నావే, తండ్రివి అన్నావే, ఇప్పుడు నీవు కిందకు దిగుము. యేసయ్యను అపహసిస్తున్నాడు. కానీ యేసయ్య సిలువ మరణం. మరొక మాట చెప్పాలంటే, దావీదు వెంటనే రాజుగా కాలేదు, ఎన్నో విధమైనటువంటి శ్రమలు పొందినవాడుగా రాజు అయ్యను. కావున నేడు కూడా దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు. అనగా యేసయ్య దావీదు కుమారుడు అని దావీదును తన యొక్క పితరుడుగా అక్కడ స్థలము దావీదులకు ఇచ్చాడు. అది కాకుండా 1000 ఏళ్ల పరిపాలన అనేది వచ్చేటప్పుడు దావీదు సింహాసనంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కూర్చొని న్యాయము తీర్చును. అది కాకుండా నా ప్రియమైనటువంటి దైవ సంగమా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సిలువలో వేలాడినది, సిలువలో రక్తము కార్చినది ఎవరి కోసము? ఇక్కడ కూర్చున్నటువంటి మీ కోసము, నా కోసము. కావున దేవుణ్ణి స్తుతించాలి ఏ సమయంలోనైనా. కీర్తనటువంటి దావీదు ఏమంటాడు? యెహోవాను నేను ఎల్లప్పుడూ స్తుతించెదను, ఆయన కీర్తి నా నోట ఎల్లప్పుడూ ఉండు. ఎప్పుడు? రాజుగా అయిన తర్వాత సుఖముగా ఉండేటప్పుడా? హలో, ఒక మాట తెలుసా అండి? దావీదు యుద్ధము చేస్తూ అంటే చాలా బిజీగా ఉండేటప్పుడు దేవునికి ఇష్టడుగా ఉంటాడు. కానీ ఎప్పుడు యుద్ధం లేదో, లేకపోతే యుద్ధం చేయడానికి ఇంకొకరు ఉన్నారు, దావీదు ఎక్కడ ఉన్నాడమ్మా? మంచం మీద పడుకున్నాడంట. ఒకసారి జస్ట్ ఇట్లా తిరిగి వస్తామని వచ్చాడంట. చూడకూడనిది చూసినాడు, నరహంతకుడుగా మారిపోయినాడు. ఎవరు? దావీదు. కావున మీకును నాకును ఏమి అవసరం చెప్పండి? యుద్ధం అవసరం. దానికి ఇంకొక నిర్వచనంలో ఎవరు? సొలొమోను జీవితంలో యుద్ధం లేదు కాబట్టి ఆయన సదా ఎక్కడ ఉన్నాడు? ఈ సుఖానుభవంలోనే ఉన్నాడు. అందుచేతనే సుఖమును అనుభవించేటువంటి వారు, అనగా పోరాటం లేనటువంటి వారు, కష్టాలు లేనటువంటి వారు, కొంతమందికి అర్థం కావట్లేదు ఎక్కడి నుంచి ఇంత అనేది ప్రియమైనటువంటి దైవ సంగమా, అలాగా సుఖించేటువంటి వారు మన సహోదరుల గురించి వచనం రాయబడి ఉంటుంది. ఎలాగా? సుఖభోగముగా జీవించేటువంటి వారు ఎలాంటి వారంట? ప్రాణముతో ఉన్నా కూడా చచ్చిపోయినటువంటి వారితో సమానమంట. కావున మనం ఎలాగ ఉండాలని అనుకోకూడదమ్మా. కష్టం ఉండకూడదు, నష్టం ఉండకూడదు, బాధలు ఉండకూడదు, వ్యాధి ఉండకూడదు. దాన్ని ఏమంటారంటే సమృద్ధి డాక్టర్ అంటారు, ప్రాస్పరిటీ డాక్టర్ అంటారు. అలాంటి ప్రసంగం చేసేటువంటి వారు ఉన్నారు. వాళ్ళ నోటి నుంచి ఒక కష్టం, నష్టం, బాధలు, దుఃఖం, వ్యాధి ఏమీ రాదు. వాళ్ళ నోటి నుంచి ఏమొస్తుంది? నీవు సుఖించుదువు గాక, నీవు ఆశీర్వాదంగా ఉందువు గాక, నీవు ఇప్పుడు పర్సును తీసి చూచెదువు గాక. నీ పర్సులో ఏముంటుంది? డబ్బులు. నీ ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ జస్ట్ ఓపెన్ చేసి చూదువు కాక, అక్కడ నీకు బ్యాంక్ బ్యాలెన్స్. ఇలాగ బోధించే వాళ్ళు ఉన్నారు. కానీ క్రైస్తవ జీవితం అందుచేతనే అన్నాను, దావీదు ఎప్పటి వరకు పోరాడినాడో అప్పటి వరకు దేవుని మీద ఆధారపడ్డాడు. కొంచెం సుఖం వచ్చినది, కొంచెమైనా యుద్ధం చేయడానికి వేరే వాళ్ళు దొరకడం చేత ఈయన మహాఘోరమైనటువంటి పాపంలో పడిపోయినాడు. నన్ను చేద్దంటాను, సిలువ లేకుండా మన జీవితం క్రైస్తవ జీవితం కాదు. యేసయ్య ఏమన్నాడు? నన్ను వెంబడింపగోరిన వాడు ఏమన్నాడు? తన
సిలువని ఎత్తుకొని వెంబడించాలి. ఆయన నా సిలువని చెప్పట్లేదు. ఎవరు సిలువ అంట? ఎవరు యేసయ్యను వెంబడించాలని కోరుతున్నారో వారి ఏముంటుందమ్మా? వారి సిలువలు కలరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యాధి ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధలు ఉంటుంది, ఒక్కొక్కరికి కొంతమంది గమనించినట్లయితే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు కళ్ళు నిండా కన్నీళ్ళు అలాగా నిండిపోయి ఉంటుంది. ఎన్ని సమస్యలు వాళ్ళకు ఉంటాయో. మనమందరూ దేవునికి సన్నిధానం సమర్పించుకుంటాం. ప్రియమైనటువంటి దేవ సంగమా, అలనాడు పౌలు శీల యెహోవా దేవుణ్ణి ఆరాధించినారు. ఎప్పుడు? వారి యొక్క కాళ్ళు, వారి యొక్క చేతులు బొండ వేయబడి కట్టబడి ఉన్నారు, బంధింపబడి ఉన్నారు, సరస్సాలలో ఉన్నారు. అయినా కూడా బాధ లేదు. పౌలు శీల యెహోవా దేవుని వారు ఆరాధించగా, చెరసాల యొక్క పునాదులు కదిలినది. మీరును నేనును యెహోవా దేవుణ్ణి ఆరాధించగా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఏమంటున్నారు? ఈయన యెహోవా మీద ఎప్పుడు కూడా ఆధారపడి ఉన్నాడు, యెహోవా మీదే తన యొక్క భారం ఉంచుకున్నాడు. ఈ యెహోవా ఈయనను వచ్చి కాపాడుతాడో ఏమో. దావీదు యొక్క అనుభవం కూడా అదే కదా. 22వ కీర్తన దావీదు కీర్తన. అది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమకు నిదర్శనం, లేకపోతే శిలువ శ్రమలను చాటేటువంటి వాక్య భాగం అది, కీర్తన భాగం అది. నేను శిలువను మోస్తున్నాము, శిలువను ధరించి వెళ్తున్నాము. ఆ సమయంలో దేవునికి స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలీల స్తుతుల మధ్య, లేకపోతే స్తోత్రముల మీద దేవాది దేవుడు ఆశీనుడై ఉన్నాడు. యెహోషాపాతు ఎలాగ జయమును వహించినాడంటే, ముందర గాయకులను నియమిస్తున్నాడు, స్తుతి చేసేటువంటి వారిని నియమిస్తున్నాడు. ఉదయమున వారు లేవగానే వారు స్తుతి చేయడం మొదలుపెట్టగా, దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టగా, ప్రియమైనటువంటి దేవ సంగమా, అమ్మోనీయులు, మోయాబీయులు, అలాగే వారితో వచ్చినటువంటి వారు ఒకరితో ఒకరు వారు జగడమాడి హతులైపోయినారు. దేవుని యొక్క యుద్ధంలో ఒక సూత్రం ఏంటో తెలుసా? లేకపోతే ఒక యుద్ధం యొక్క విధానం ఏంటో తెలుసా? మనకు విరోధంగా వచ్చేటువంటి శత్రువుల మధ్యలోనే కలహములను పుట్టించి వారి హతమయ్యేటువంటి రీతిలో దేవాది దేవుడు చేయగలడు. కావున దేవుని మీద మాత్రం ఆధారపడదామా నా ప్రియమైనటువంటి దేవ సంగమా. కష్టమైన, నష్టమైన, వ్యాధి అయిన, బాధలైన, దుఃఖమైన, నిందైన, అవమానమైన, ఊత్రమైన యెహోవా దేవుణ్ణి స్తుతిద్దాం. నిజంగానే మన సంఘం పట్ల దేవునికి వందనాలు. దేవాది దేవుడు మనం చాలా మంది దేవుణ్ణి పాడి స్తుతించేటువంటి ఘనమైనటువంటి తలాగులను దేవాది దేవుడు ఇచ్చి ఉన్నాడు. కావున వీలైనంత వరకు మనం యెహోవా దేవుణ్ణి పాడి స్తుతించి ఆరాధించాలి. తండ్రి దేవానికే స్తుతి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఈ దీవింపబడినటువంటి మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధిలో మేము నేర్చుకున్నటువంటి ఈ యొక్క అయ్యా సోదరునైనా విజయపు యొక్క సూత్రమును మేము కూడా గ్రహించు. ప్రతి వేళ, ప్రతి సమయం స్తోత్రం చేయటే తగునన్నావు నైనా. దేనిని కూర్చి చింతించక సమస్తమును కృతజ్ఞతాపూర్వకంగా యెహోవా దేవునికి తెలియచేయగా అన్నావు నైనా. కావున మా నోటిలో ఎప్పుడు కూడా స్తోత్రం, స్తుతి అర్పణ, యెహోవాను స్తుతించుట అనేటువంటి మాట మాత్రమే రావాలి ప్రభువా. అటువంటి కృప మాకు దయచేయండి. వచ్చినటువంటి బిడ్డలను నీ కృప, నీ ఆశీర్వాదం, నీ అనుగ్రహం, నీ యొక్క దేవా స్తోత్రనైన దయా వారికి తోడుగా నీడగా ఉండును కాక. వారి యొక్క చేతి పనులను ఆశీర్వదించండి. వారి యొక్క అయ్యా కష్టార్జితమును ఆశీర్వదించండి. వారి యొక్క ప్రయత్నమును సఫలం చేయండి ప్రభువా. ఎవరెవరు ఏ బాధలో, ఏ కష్టంలో ఉన్నారో, ఎగ్జామ్లు రాస్తున్నారా దానిలో పాస్ అయ్యేటువంటి రీతిలో, ఇంటర్వ్యూలకు వెళుతున్నారా అక్కడ కూడా అయ్యా స్తోత్రనైనా అయ్యా ప్రభువా యజమానుల దృష్టిలో
విషయంలో నీ దయ కలుగుడుగాక ప్రభువా. మా కాల గతులు నీ వశం కలదునైనా, నీ అరచేతుల మేము చెక్కబడిన వారము ప్రభువా. దేవా, నీవు మమ్మల్ని హెచ్చించడమునైనా స్తోత్రం. హెచ్చింపు మా జీవితంలో కలుగ చేసేదవు. బాధలో ఉండేటువంటి వారిని సేదను తీర్చేదవు. నీ నామమును మమ్మల్ని తగ్గించుకోవచ్చు. యేసుక్రీస్తు అది పరిశుద్ధమైనటువంటి నామములు అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతము సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని పడవకము. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమును, సహవాసమును, ఐక్యతను మనందరితోనూ మనం చేసేటువంటి ప్రతి పనులకు, మనం వెళ్ళేటువంటి ప్రతి దారులను దేవాది దేవుడు తోడుగా నీడగా ఉండుగాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడి మిమ్మల్ని దీవించును గాక.